నాయన లెక్క ఎంత మంచిగా తయారైందో. ఏడు పాపండి. ఆపండి ఏడుపో. అన్ని నా బుద్ధులే వచ్చినాయి. కాదు కాదు కాదు, నాకే అమ్మ బుద్ధులు వచ్చినాయి. గిదేంటి? మావయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు. మా నాయన ముఖ్యమంత్రి, ఇంద్రమ్మ పెద్దయ్య ముఖ్యమంత్రి. అవునమ్మా, కష్టాలు తీర్చిన నాయకుడు, కన్నీళ్లు చూసిన గొప్పవాడు, జనం కోసం బతికిన దేవుడమ్మా దేవుడు. అంజలి, మీ బస్తీకి నీళ్లు తెప్పించి పేదవాళ్ళకి ఇల్లు కట్టించిన దేవుడు అన్నావు కదా, ఆ దేవుడు మీ నాన్నే. మా నాయకుడు అసెంబ్లీలో ఉన్నాడని ప్రజలు అనుకోకూడదు. మా ఆలోచనల్లో, ఆశల్లో, ఆశయాల్లో ఉన్నాడని ప్రజలు అనుకోవాలి. అలాంటి నాయకుడిగా ఉండడం కోసం రక్త సంబంధాన్ని, అవసరమైతే నా కుటుంబాన్ని త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ముఖ్యమంత్రి జిందాబాద్, ముఖ్యమంత్రి జిందాబాద్, ముఖ్యమంత్రి జిందాబాద్. ఓ నాయనా, నువ్వు చేసిన పుణ్యమే ఇగో నీ బిడ్డకి దక్కింది నాయనా. మంచి పెనిమిటి, అత్త, ఇంద్రమ్మ, నర్మదమ్మ అందరు దక్కిండ్రు. ఓ బావా, మా నాయన ఏమున్నాడు కదా. మావయ్య సూపర్ అంజలి. నాకు కూడా మావయ్య పోలికలే వచ్చాయి. మావయ్య పోలికలు వస్తే మహారాజులు అవుతారట. ఫ్యూచర్ లో మనం కింగే. తదాస్తు, దీవించడంలే పో. నా పెనిమిటి హీరో. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రాజశేఖర్ హెలికాప్టర్ మిస్సింగ్ అన్న బ్రేకింగ్ న్యూస్ మన ముందుంది. ఆందోళనలో పార్టీ, అలాగే కార్యకర్తలు, ప్రజలు ఆందోళనలో మునిగిపోయారు. అక్షయ పాత్ర పథకం ప్రారంభోత్సవానికి శ్రీకాకుళం జిల్లా సీతంపేటకు బయలుదేరిన సమయంలో హెలికాప్టర్ మిస్ అయిందన్నటువంటి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు ఏటీసీకి ఎలాంటి సిగ్నల్స్ అందలేదన్న సమాచారం కూడా అందుతోంది. శ్రీకాకుళం జిల్లా సీతంపేట అడవుల మీదుగా ప్రయాణం సాగుతున్న సమయంలో హెలికాప్టర్ మిస్ అయింది. ఇంద్రమ్మ, మా నాయనకి ఏమైంది? బావా, మా నాయన గాడికి ఎందుకు పోయిండు? ఏమైంది మా నాయనకి? చెప్పు. చెప్పు బావా, నాయన కనిపించకుండా ఎందుకు పోయిండు? నాయనకేం కాలేదు కదా? చెప్పండి. అరే పెట్టు బావా. అత్తయ్య మావయ్యను చూసావు కదా, ఇంక చాలే. లే, నేను చూడాలి. పెట్టు బావా, పెట్టు. ఇప్పుడే అందిన వార్త. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రియతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర్ ఇక లేరు. నాయనకేం కాలే, మా నాయనకేం కాలే బావా. నాయన బతికే ఉండు. మా నాయన బతికే ఉండు. ఇంద్రమ్మ, మా నాయన బతికే ఉండు. ఏడున్నావు నాయన? ఏమైంది నీకు? ఏడున్నావు? ఈ బిడ్డ నిడిచిపోవద్దు, నిడిచిపోవద్దు. నీ బిడ్డ నిడిచిపోవద్దు.
మాట్లాడవేమ్మా సావిత్రి. అమ్మా సావిత్రి 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 సావిత్రి. అంజలి అమ్మా బావా అమ్మమ్మ సావిత్రమ్మ మా దేవత బావా. అమ్మ సావిత్రి, మాకెందుకింత అన్యాయం చేసావమ్మా? మా అందరినీ వదిలి ఎలా వెళ్ళిపోయావమ్మా? మా అందరినీ శోక సముద్రంలో వదిలి నువ్వు వెళ్ళిపోయావా తల్లి? వెళ్ళిపోయావా? అమ్మా సావిత్రి, సుమంగళిగా భర్త ఒడిలో కన్ను మూయాలని నా రాజశేఖర్ కంటే ముందే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయావా తల్లి? బావా బావా పెద్దయ్య సావిత్రమ్మని నేను చూడాలి. మా అమ్మ నాయల్ని చూడాలి. మా అమ్మ నాయల్ని నేను చూడాలి. మా అమ్మ నాయల్ని నేను చూడాలి. బావా పెట్టు బావా పెట్టు. కొలువైన స్వామి నీ కంట పొంగిన గంగమ్మ తల్లి మనసున్న మంచోళ్ళే మహారాజులు మమతంటూ లేనోళ్ళే నిరుపేదలు ప్రేమే నిరూపం త్యాగం నీ ధర్మం ఎవరేమి అనుకుంటే నీకేమిలే రాజువయ్యా మహారాజువయ్యా. వద్దు వద్దు అమ్మ నాయల్ని తీసుకుపోవద్దు. బావా వద్దని చెప్పు బావా వద్దని చెప్పు. ఇంద్రమ్మ వద్దని చెప్పు. ఇంద్రమ్మ ఎక్కడికి తీసుకుపోవద్దని చెప్పు. అంజలి అంజలి అత్తయ్య మావయ్య ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నారు. ఈ ఇంట్లోనే ఉన్నారు. నీ చుట్టే తిరుగుతుంటారు. నేను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళరు అంజలి, నీతోనే ఉంటారు. మా అమ్మ నాయనల్ని ఇంకా దేవుడు ఎందుకు తీసుకుపోయిండు? మంచి వాళ్ళని తొందరగా తీసుకుపోతాడా? ఓ స్వామి, ఇదే న్యాయమయ్యా. అంజలి వద్దమ్మా, దేవుడిని నిందించొద్దు. ఆ దేవుడు కరుణించాడు కాబట్టే మా రాజశేఖర్ సావిత్రుల ప్రతిరూపాన్ని మాకు వరంగా ప్రసాదించాడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది. పాడెత్తడానికే
పెట్టడానికే కొడుకు ఉన్నది. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. వద్దు వద్దు, మా అమ్మ నన్ను ఏం చేయకండి. బిడ్డ కుక్క పట్టి ఏడుస్తుంది, ఏడ్చేయండి. బిడ్డని ఏడ్చేయండి. అంజలి ఊరుకో అంజలి ప్లీజ్. బావా, నాకు అమ్మ నాయన కావాలి, తీసుకురా బావా. వద్దమ్మా, నువ్వు కన్నీరు పెట్టుకోవద్దు. నీకంటే కన్నీరు మేము చూడలేమమ్మా. రాజశేఖర్ సావిత్రి దూరం అయిపోలేదమ్మా. వాళ్ళు మన మధ్యనే ఉన్నారనుకోవాలంటే నా బంగారు తల్లి ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. ఊరుకమ్మా, ఊరుకో, ఊరుకో. అమ్మా అంజలి, ఊరుకోమ్మా, ఊరుకో. నువ్వేడిస్తే అమ్మా నాన్నలు పైనుంచి చూసి అమ్మా అంజలి, మా హనీకి ఎంత కష్టం వచ్చిందా అని బాధపడతారు. ఊరుకోమ్మా. మమ్మీ ఊరుకో మమ్మీ, నువ్వేడవుకో. అంజలి నీకు మేమంతా ఉన్నాం, ఊరుకో అంజలి. నాకేంత ప్రాణం పోతుంటే మా వాసు యశోదలు ఇంకెంత బాధపడుతుండ్రో. వాసు, యశోద, మీకోసం మీ బిడ్డ వండుకొని తీసుకొచ్చింది. నా చేతులతో మీకు కడుపు నిండా అన్నం పెడతా. ఇది కూడా కొంచెం వేసుకో. అయ్యో చాలు బాబు, వేసుకోవాలంతే. తినండి మావయ్య. బాబాయ్, అత్తయ్య మావయ్య ఎలా ఉంది మీ అల్లుడి చేతి వంట? అమృతం లెక్కుంది బాబు. మావయ్య వాటర్ తాగు. అంజలి మమ్మీ తలుచుకొని ఉంటుంది యశోదమ్మ. బాబా, రామ్మా. అరే రా అంజలి, రా రామ్మా అంజలి. రా. ఓయ్ మరదల్స్, ఎప్పుడు నా కోసం 3 రకాల టిఫిన్లు 3 రకాల వంటలు చేసేదానివి కదా, ఈరోజు అన్నీ నేనే చేశాను. ఏంటి అలా చూస్తున్నావు? నిజమే, కావాలంటే అమ్మని అడుగు. అవునంజలి, వాళ్ళ అత్తయ్య మావయ్యల కోసం అర్జునే కష్టపడి చేశాడు. అంజలి స్మెల్ అదిరిపోతుంది కదా, రా నీకు 2 ముద్దలు పెడతాను, రా తిందు గాని. అరే నీకు చికెన్ అంటే ఇష్టం కదా, రా అంజలి. ఏంటి బంగారం అలా చూస్తున్నావు? నా మనసులో అనుకున్నది నీకెట్లా తెలిసింది బావా? మరదలు మనసు తెలుసుకున్నవాడే గొప్ప బావు కాగలడు. అంజలి నీ మనసు నాకు తెలీదా? సూపర్ గా చెప్పావు బాబాయ్. నా మనసులో ఏదైనా చిన్నగా అనుకుంటే దాన్ని చాలా పెద్దగా చేసి చూపిస్తారు. అది మీకెట్లా ఎరుకైతుందో నాకు సమజైతలేదు. నువ్వు కూడా అంతే కదా,
మేం కొంచెం ఆనందం కోరుకుంటే బోలెడంత ప్రేమను చూపిస్తావు. ఎంతైనా మీరు ఆలోచన చేసినట్టు నేను చేయలేను కదా బావా. అరే మరదల పిల్ల, అంతా ఇంత అని వంతులేసుకొని చేయడానికి మనం పరాయి వాళ్ళమా? మనమంతా ఒకటే కదా. అంజలి ఇలా రామ్మా. నువ్వు మా ఇంటి బిడ్డవన్న వేదనతో ఆరాటంతో అలా చేశామే కాని వాసుదేవయ్య యశోదల దగ్గర నుంచి బలవంతంగా లాక్కోటానికి కాదమ్మా. చూడండి, రాజశేఖర్ సావిత్రులు అంజలికి జన్మనిచ్చారు, మీరు జీవితాన్నిచ్చారు. నా దృష్టిలో మీరిద్దరూ సమానమే. అంజలి మీ ఇంటి బిడ్డ, మా ఇంటి బిడ్డ కాదు, మనింటి బిడ్డ, మనింటి బిడ్డ. అమ్మా, ఏరు దాటినాక తెప్ప తగలెట్టేటి మనుషులుండే ఈ దునియాలో మీ లెక్క ఆలోచించేటి దేవుళ్ళేరమ్మా. వాసుదేవయ్య, మీ బిడ్డను పెంచినందుకే మాకు ఇంతటి గౌరవం ఇస్తుండ్రు. మేము చాలా అదృష్టవంతులమమ్మా. మా జన్మ ధన్యమైన తల్లి. తప్పుగా ఆలోచించిన మాఫ్ చేయంద్రమ్మ. అంజలి, నువ్వేం చేశావమ్మా? మా వాసు యశోదల గురించి ఇంతగా ఆలోచిస్తారని నేను అనుకోలేదు. పాగలదాన్ని. ఓయ్ శివంగి, ఏంటిది? శివంగికి ఏడుపు అస్సలు సూట్ అవ్వదు. ఓయ్ మమ్మీ, నీ కళ్ళల్లో నీళ్లు అబ్బే అస్సలు మ్యాచ్ కాలేదు. నేనేం ఏడుస్తలే. నా బంగారాన్ని ఇప్పుడు ఎవరు నవ్విస్తే వాళ్ళకి స్పాట్లో ₹1,00,00,000 ఇస్తా. ఒకటోసారి మరదల్సి నవ్వాలి, రెండోసారి బంపర్ ఆఫర్. ఎవరో అదృష్టవంతులు. నర్మదా, ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. ఏం చేయాలి? జోక్ చెప్పాలా? మంకీ డాన్స్ వేయనా? అరే నవ్వు మమ్మీ, మమ్మీ నవ్వాలి. నవ్వు నవ్వు మమ్మీ. ఆగాగా, అంజలిని నేను ఇప్పుడు ఎలా నవ్విస్తానో చూడండి. నేనే నవ్విస్తా, ఆ నవ్వు నేనే గెలుచుకుంటా. ఓయ్ మర్దల్స్, నువ్వు ఈ ఇంట్లో లేని లోటు లేకుండా బుల్లి అంజలిని తీసుకొచ్చా. ఈ బుల్లి అంజలిని మా బంగారు అంజలితో ఎలా దోస్తీ చేయిస్తానో చూడండి. నువ్వు నవ్వితే అందంగా ఉంటావు. ప్లీజ్ నవ్వవా? అరే కొండ దిగమ్మా తల్లి, నువ్వు నవ్వకపోతే కట్టిఫ్ కొట్టేస్తా. ఓయ్ అర్జున్ బాబు, అంజలి నవ్వాలంటే నువ్వు పాట పాడాలి. అయితే ఓకే. ఓయ్ అర్జున్ బాబు, నువ్వు పాట పాడితే ఇక్కడున్న వాళ్ళందరికంటే ముందు నేనే పాడిపోతాను రా. జంప్.